మల్కాజ్గిరిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అల్వల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన గొడవల ప్రభావం మల్కాజ్గిరి వరకు వెళ్లింది. దీనివల్ల ఇరు పార్టీల నేతలు పరస్పరం సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. దమ్ముంటే మల్కాజ్గిరి రా అంటూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకులకు సవాల్ చేశారు. సవాల్ను స్వీకరించిన మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ సహా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మల్కాజ్గిరి చౌరస్తాకు చేరుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి ఇరు పార్టీల వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ లోని ఆనంద్ బాగ్ లో ఉన్న తమ పార్టీ కార్యాలయంలో తిష్ట వేశారు. ఈ ఘటనల నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న రాత్రి మల్కాజ్గిరిలో హైడ్రామా కొనసాగింది. ఎవరిపైన దాడులు చేస్తా ఉన్నారు, ఎందుకు రోడ్డుపైకి వచ్చి హంగామా క్రియేట్ చేస్తా ఉన్నారు, అటువైపుగా వెళ్తున్నటువంటి స్థానికులకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానటువంటి అయోమయం స్థితిలో వాళ్ళంతా కూడా ఆశ్చర్యానికి లోనై పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క కాంగ్రెస్, మరో పక్క బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపైకి వచ్చి తమ నాయకుడిని తిడతారా, తమ నాయకుడిని దూషిస్తారా, మా నాయకుడిని ఈ రకంగా వ్యవహరిస్తారా అంటూ కూడా రెండు పార్టీ నాయకులు మల్కాజ్గిరి చౌరస్తాకి చేరుకొని ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేటువంటి ప్రయత్నం చేయడంతో భారీగా పోలీసులు అక్కడికి చేరుకొని అందరినీ చెదరగొట్టి ఎక్కడి వారిని అక్కడిని పంపించడం జరిగింది. కొంతమందిని హౌస్ అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. నిన్న రానున్నటువంటి బోనాల సందర్భంగా అల్వాల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సమీపంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించట్లేదు, స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్ కి ఆ గౌరవాన్ని ఇవ్వట్లేదు అంటూ కూడా బీఆర్ఎస్ వర్గం ఒక్కసారిగా కాంగ్రెస్ నాయకుల పైన ఆగ్రహం వ్యక్తం చేయడము, అక్కడే మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచరులు మా నాయకుడిని దూషిస్తారా, ఇంత హంగామా క్రియేట్ చేస్తారా అంటూ కూడా మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతరావు అనుచరులంతా కూడా ఒక్కసారిగా బీఆర్ఎస్ స్థానిక కార్పొరేటర్లు, వారి అనుచరులు, స్థానికంగా ఉన్నటువంటి నాయకుల పైన దాడులు చేసేటువంటి ప్రయత్నం చేయడము, తీవ్రంగా దాడులు చేశారంటూ కూడా ఏకంగా ఈ బాధితులంతా వెళ్లి అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకొని ఏంటి ఈ వ్యవహారం అనే దానిపై కూడా పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి క్రమంలో మర్రి రాజశేఖర్ రెడ్డిపై కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడము, కొంతమంది మహిళలు ఏకంగా మర్రి రాజశేఖర్ రెడ్డిని వెనక నుంచి దాడి చేస్తున్నటువంటి వీడియోలు కూడా స్క్రీన్ పైన ప్రసారం అవుతా ఉన్నాయి. మల్కాజ్గిరిలో ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులు అక్కడ పెద్ద వ్యక్తిగా ఉన్నటువంటి మండలి రాధాకృష్ణ ఇంటికి వెళ్లి రోజు రోజుకి మైనంపల్లి రోహిత్, మైనంపల్లి హనుమంతరావు ఆగడాలు పెరిగిపోతా ఉన్నాయి, మితిమీరిపోతా ఉన్నాయి, రెచ్చిపోతా ఉన్నారు. ఎవరిని పడితే వాళ్ళని ఈ దాడుల సంస్కృతి పెరిగిపోతా ఉంది, ఆత్మహత్యలు, ఈ హత్యాయత్నాల కేసు పెరిగిపోతా ఉంది. గతంలో జరిగినటువంటి ఇష్యూ కంటే కూడా ఇంకాస్త రెచ్చిపోతా ఉన్నారు అంటూ కూడా మండలి రాధాకృష్ణ దగ్గరికి వెళ్లి అన్ని పార్టీ నాయకులు ఈ విషయాన్ని ఈ రకంగా ఉంది పరిస్థితి అని తెలియజేయడంతో నేరుగా మండలి రాధాకృష్ణ మైనంపల్లి హనుమంతరావుకి ఫోన్ చేసి ఎందుకు ఇలా వ్యవహరిస్తా ఉన్నారు, ఎందుకు దాడుల సంస్కృతిని పెంచుతా ఉన్నారు, తమ వారిపై ఎందుకు దాడులు చేయాల్సి వస్తుంది, ఎందుకు పదే పదే ఈ పండుగ సమయంలో మీ అనుచరులు ఇంతగానం రెచ్చిపోతా ఉన్నారంటూ కూడా రాధాకృష్ణ మాట్లాడుతున్నటువంటి క్రమంలో మైనంపల్లి హనుమంతరావు నోరు జారి తను ఇలా వ్యవహరిస్తే నేను ఊరుకోను, నా దగ్గరికి నా జోలికి ఎలా వస్తారు అంటూ కూడా కొన్ని భూతు పురాణాలు తిట్టుకున్నటువంటి ఆడియో, ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారుతా ఉంది. మైనంపల్లి హనుమంతరావు ఒక గౌరవంలో పెద్ద ఉన్నటువంటి ఆ వ్యక్తికి గౌరవం ఇవ్వకుండా బండబూతులు తిట్టడం కారణంగా ఇంకాస్త ఆగ్రహానికి లోనై రా మల్కాజ్గిరి చౌరస్తాకి చూసుకుందామంటూ మండలి రాధాకృష్ణ వస్తున్నా అక్కడే ఉండు అంటూ మైనంపల్లి హనుమంతరావు ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఆల్ పార్టీ నాయకులంతా కూడా మల్కాజ్గిరి చౌరస్తాకి చేరుకొని అక్కడ తిష్ట వేసి ఎవరున్నారో ఇప్పుడు రండి అంటూ కూడా సవాళ్లు విసరడము, అప్పటికే పోలీసు అలర్ట్ అయ్యి మండలి రాధాకృష్ణతో పాటు ఇతర పార్టీ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ ప్రివెంటివ్ అరెస్ట్ లో భాగంగా వారందరినీ పంపించేసి కాంగ్రెస్ నాయకులని అరెస్ట్ చేయకపోవడంతో మైనంపల్లి రోహిత్ అక్కడ వారి అనుచరుల బృందం చేరుకొని చౌరస్తా పైన రోహిత్ కార్ మీద కూర్చొని సవాల్ విసురుతూ అతను హంగామా చేస్తున్నటువంటి వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతా ఉంది. ఈ వ్యవహారంలో రెండు వైపుల నుంచి కూడా పోలీసులకు ఫిర్యాదులు అందాయి, రెండు వైపుల నుంచి కూడా ఎంక్వైరీ చేశారు. ఎవరు పైన దాడి చేశారు, ఎవరిని సవాలు విసిరి రెచ్చగొట్టి కార్యకర్తలను రోడ్డు మీద తీసుకొచ్చి ఈ దాడుల సంస్కృతిని ఇంత టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు, వీటన్నిటిపైన పోలీసులు కేసు నమోదు చేసేటువంటి ఆలోచనలు కనబడుతోంది. ఫిర్యాదు అందుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజు పిలిపించి వారి స్టేట్మెంట్స్ రికార్డ్ తీసుకొని అల్వాల్ పోలీసులు
మల్కాజిగిరిలో జరిగినటువంటి ఇష్యూ, అల్వాల్ టెంపుల్ సమీపంలో చెక్కుల పంపిణీ దగ్గర జరిగినటువంటి ఇష్యూ, ఈ రెండింటిపైన ఎంక్వైరీ వేసి పోలీసులు కేసు నమోదు చేసి వీరందరినీ అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. చాలా రోజులుగా బీఆర్ఎస్ పార్టీని వీడి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లో జాయిన్ అయినప్పుడు ఆ వర్గీయులు ఎవరు కూడా తనతో వెళ్ళడానికి ఇష్టం లేకపోవడము, తన వెంట రాకుండా ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారు అంటూ కూడా మైనంపల్లి హనుమంతరావు ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని సందర్భాన్ని చూసి వీళ్ళ సంగతి చూడాలన్న ఒక ఆలోచనతోటే నిన్న ఆ సందర్భం ఏర్పడడంతో మైనంపల్లి హనుమంతరావు ఆ వర్గీయులంతా కూడా దొరికినటువంటి సందర్భాన్ని బేస్ చేసుకుని వీరందరిపైన దాడులకు పాల్పడ్డారనే ఒక విధానం బయటికి వ్యక్తం అవుతా ఉంది. అనవసరంగా ప్రోటోకాల్ పాటించలేదు అన్నందుకనే ఈ బీఆర్ఎస్ నాయకులపైన అత్యంత దౌర్జన్యంగా ఈ దాడులకు పాల్పడ్డారు మైనంపల్లి హనుమంతరావు అనుచరులు అంటూ మాత్రం వాళ్ళు హంగామా క్రియేట్ చేయడం జరిగింది. అనంతరం ఒక పెద్ద వ్యక్తిగా, స్థానికంగా పేరు పొందినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మండలి రాధాకృష్ణ ఒక గౌరవంగా మాజీ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఏంటి ఈ సంస్కృతి ఎందుకు ఇలా వ్యవహరిస్తా ఉంటారంటే అతని పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తూ బండబూతులు తిట్టడంతో ఈ టెన్షన్ వాతావరణం అక్కడ క్రియేట్ అయింది అనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. మైనంపల్లి హనుమంతరావు ప్రతిసారి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడము, పోలీస్ స్టేషన్ ముందుగానే రాళ్లు విసరడము, వాహనాలను ధ్వంసం చేయడము, గత చరిత్రలో కూడా ఇలాంటి ఎన్నో న్యూసెన్స్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ పైన పోలీసులు చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనబడతా ఉంది. మల్కాజిగిరి ఓటర్లు, స్థానికులు, రాజకీయ నాయకులంతా కూడా ఏకమయ్యి ఇక మైనంపల్లి హనుమంతరావు ఆగడాలకు చెక్ పెట్టాలి, ఇక నుంచి అతన్ని ఈ కాన్స్టిట్యున్సీలో తిరగకుండా చూడాలి అనే ఒక నినాదంతో ఈ రోజు ఈ ఆల్ పార్టీస్ నాయకులందరూ కలిసి కూడా పెద్ద మొత్తంలో ఈ రోజు ఆందోళనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు జరగబోయేటువంటి కార్యక్రమానికి, నిరసనకు ఏ రకమైనటువంటి టెన్షన్ నెలకొంటుందనే దానిపై మాత్రం పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఆల్ పార్టీస్ మీటింగ్, ఆల్ పార్టీస్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒక ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది. అదే రవితేజ, ఈ ఘటనలో ఎవరికైనా గాయాలయ్యే అవకాశాలున్నాయా? మండలి రాధాకృష్ణ సమీప బంధువులు, అన్న కొడుకులు, దగ్గర బంధువులకు స్వల్పంగా గాయాలయ్యాయి. చాలా మంది ఈ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఒకే కుటుంబానికి చెందినటువంటి వీరందరూ కూడా ప్రోటోకాల్ ప్రకారంగా తమ కార్పొరేటర్ ని ఆహ్వానించాల్సింది పోయి ఒక అర్హత లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి స్టేజ్ పైన కూర్చోబెట్టి మా కార్పొరేటర్ పరువు దిగదార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారనే ఈ అంశంపై స్థానికులు క్వశ్చన్ చేయడము, దీన్ని సహించలేక మైనంపల్లి హనుమంతరావు అనుచరులు ఒక్కసారిగా వీరిపైకి దూసుకొచ్చి కొంతమందిపై దాడులకు పాల్పడము, మళ్లీ ఇష్యూ కాస్త పెద్ద వ్యక్తుల దగ్గరకు వెళ్లడము, వాళ్ళు మైనంపల్లి హనుమంతరావుతో మాట్లాడే ప్రయత్నం తరుణంలో కూడా ఏమాత్రం మైనంపల్లి హనుమంతరావు ఒక రాజకీయ నాయకుడు, సీనియర్ వ్యక్తి, అక్కడ లోకల్ గా పట్టున్నటువంటి వ్యక్తి, అతని పట్ల కూడా గౌరవంగా వ్యవహరించకుండా అతన్ని సైతం బండబూతులతో తిట్టేటువంటి ప్రయత్నం చేయడంతో ఈ టెన్షన్ వాతావరణాన్ని నెలకొని మల్కాజిగిరి చౌరస్తాకి ఇరు పార్టీలకు చెందినటువంటి నాయకులు చేరుకొని ఈ దాడులు పాల్పడేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యి ఎక్కడి వాళ్ళు అక్కడ చెదరగొట్టడం జరిగింది. నిన్న మల్కాజిగిరి చౌరస్తాలో హై టెన్షన్ నెలకొంది. వందలాది మందిగా పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలంతా కూడా రోడ్లపైకి వచ్చి ఈ దాడులు చూస్తా ఉంటుంటే స్థానిక ప్రజలందరూ కూడా భయప్రాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారం పైన ఉన్నత పోలీసు అధికారులు ఎంక్వైరీ అయితే ప్రారంభించారు. ఎక్కడి నుంచి ఈ వివాదం స్టార్ట్ అయింది, ఎవరి ద్వారా స్టార్ట్ అయింది, ఎవరిపైన దాడులు చేశారు, ఈ దాడులు చేయాల్సినటువంటి అవసరం ఏముంది, గతంలో ఉన్నటువంటి పార్టీ రైవాలిటీని మనసులో పెట్టుకునే తమ నాయకుడు వెన్ను రాలేదనే ఒక విషయాన్ని మనసులో పెట్టుకుని ఈ దాడులకు పాల్పడ్డారా లేదా అనుకోకుండా జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన కూడా ఎంక్వైరీ సాగిస్తా ఉన్నారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.